ఈ పిల్ల ఏం చేస్తున్నదబ్బా? ఆగ చూడుండ్రి, వార్తలు లేకుండా సెల్ ఫోన్ల తలకాయ పెట్టి ఆటలు ఆడుతున్నది కదా మంగ్లీ. ఇగో సావిత్రి, ఆయిచికే ఇగో నువ్వు ఏం మాట్లాడుకో, ముందుగా వాట్సాప్ లో నీకు మెసేజ్ చేసినా అది చూసుకో మంచిగా. ఏం మెసేజ్ అది? అరే చూసుకో అని చెప్పినా కదా, సప్పుడు చేయక చూసుకో ముందుగా. ఏంటి, చైనోళ్ళు మన దేశాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తుండ్రా? మనం చైనా వస్తువులు ఏది కొనొద్దు, ఇండియా వస్తువులే వాడాలి అని మోడీ సార్ చెప్పిండని ఉన్నది. దేకల్దిక చూసినావా? ఇగో ఇప్పటి సంది మనము చైనా వస్తువులు అస్సలు వాడద్దు, సరేనా? ఆహా, ఆ పని ముందుగా నీతి మాకు నుంచే సురువు చేద్దాం, సరేనా? మరి గివే జోకులంటే. అవుగని మంగ్లీ, నీకు కూడా నేను ఒక మెసేజ్ పంపుతున్నా, చూసుకో. అబ్బా, ఐఫోనే! సావిత్రి, నిజంగానే వస్తుందంటావా నాకు ఐఫోను? ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేసే వస్తుందా? అవునుకా? పంపించినావు కదా, మరి వస్తావో రాదో కొంచెం సేపు వెయిట్ చేయి, అప్పుడు తెలుస్తుంది. సావిత్రి, నీకు ముచ్చట చెప్పుడు మర్చిపోయినా. ఇగో ఎవడో కూల్ డ్రింక్ కంపెనీలో పనిచేసేటోడు ఎయిడ్స్ రోగం ఉన్న పేషెంట్ రక్తాన్ని తీసుకొచ్చి కూల్ డ్రింక్ కలిపే మిషన్ లో కలిపిండట. అయ్యో, అయితే దా కూల్ డ్రింక్ అన్ని సీసాలలో ప్యాక్ అయి బయటకు వచ్చేసిందట. దాన్ని ఎవ్వరు తాగద్దట అసలు, ఢిల్లీ పోలీసు వాళ్ళు చెప్పిర్రు. ఇగో నాకు వాట్సాప్ లో వచ్చింది మెసేజ్. నీకు గా మెసేజే వచ్చింది, నాకైతే కోకా కోలా కంపెనీ వాళ్ళు తీసిన డ్రాలా 5 కోట్లు వచ్చినాయట. వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. 5 కోట్లే? 5 కోట్? సవుల్స్ ప్లీజ్ 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 నాకు 10 లక్షలు ఇవ్వవా? పెద్ద బిజినెస్ పెట్టుకుంటా. అయ్యో పిసపిల్ల, ఆ ₹1 నా దగ్గరకి వస్తుంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లా కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారట. 70,000 కడితే గాని రావట. మరి ముందుగా నువ్వు 70,000 చదువుతావా? 70,000 అయితే లేవు కానీ 7,000 అయితే ఉన్నాయి. సావిత్రి, ఇగో ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ మంగ్లీ? సావిత్రి సామ్లికే ఈ బాత 2109లోనంట భూకంపం వచ్చి భూమి అంతా నాశనం అయిపోతుందంట. అయితే అప్పుడు అందరూ ఇళ్లకు తాళాలు పెట్టకుండా బయట పడుకోవాలంట, అప్పుడే మంచిగా జరుగుతుందంట. అంటే వాట్సాప్ లో వచ్చే మెసేజ్లు అన్ని నమ్ముతున్నావా? కోకా కోలా 5 కోట్లు, ఐఫోన్, కూల్ డ్రింక్ కంపెనీలో ఎయిడ్స్ పేషెంట్, ఇవన్నీ నమ్మినవా? అబ్బో, వాట్సాప్ ను వంకాయ నమిలినట్టు వాడేదాన్ని నాకు చెప్తున్నావా? నాకు తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు తెలియనట్టు బిల్డప్ ఇచ్చినావు? నీకు తెలుసో లేదో అని టెస్టింగ్ చేసిన. పైసా ఖర్చు లేకుండా గిసుంటి సోది మెసేజ్లు పంపించేటోళ్ళు ఈ నడుమ చాలా ఎక్కువైనరు. ఈ కటమేరు వాట్సాప్ కాయనికోయి, ఈ వాట్సాప్ లో పనికొచ్చే ముచ్చట్ల కన్నా పనికిరాని ముచ్చట్లే షికారులు చేస్తున్నాయి మస్తుగా. ఇగో వార్తలు చూసే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు వాట్సాప్ లా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే రీఛార్జ్లు వస్తాయి, మందికి ఆశ్రయనోళ్ళం అవుతాం అని ఫాల్తు మెసేజ్లను నమ్మకుండ్రి. నిజమేదో ఫాల్త్ ఏదో జర ఎరక చేసుకొని మెసేజ్లు పంపుకోండి.